హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసే రెసిపీ అండి, మంచి రెసిపీ అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న పచ్చిరాయలు అండి, ఫ్రాన్స్ అనమాట. ఇంతో ఫ్రై చేస్తున్నాను. ఇది చేసే విధానం చూపిస్తానండి. ఈ రెసిపీ అండి నేను షార్ట్లో 2-3 సార్లు పెట్టాను, మంచి వ్యూస్ వచ్చినాయండి. అలాగే ఫుల్ వీడియో పెడుతున్నాను ఇప్పుడు. దీన్ని కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి నమ్ముతున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మూకుడి వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు అండి, ఒక ఉల్లిపాయ అండి, ఇది సన్నగా చౌ చేసుకున్నాను. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇది కలర్ మారాలండి, మారితేనే బాగుంటుంది. బ్రౌన్ కలర్ రావాలి లైట్గా. చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు చిన్న టమాటా అండి, చిన్న చిన్న ముక్కలు కోసాను, ఇవి వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి. ఇది ఇలా ఎగుతుండగా ఈ పచ్చిరాయలు వేసేస్తున్నాను దీంట్లో. నేను 1/2 కేజీ తీసుకున్నానండి పచ్చిరాయలు. ఇవి ఒలిచాక ఇలా అయినాయి. చిన్నవి ఉంటే కొంచెం ఒలవలేదండి, పెద్ద పెద్దవి ఒలిచాను. చిన్న అయినాయి అన్నమాట, అంటే ఒక 1/2 కేజీ పైన ఉంటుంది. సాల్ట్ వేస్తున్నాను. మనం రుచికి సరిపడ్డా వేసుకోవాలి. నేను కొద్దిగా వేసాను, టేస్ట్ చూసి తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఈ రైల్లో వాటర్ పోయేదాకా మనం ఇలా పెద్ద మంట మీద వదిలేద్దామండి దీన్ని. అప్పుడు మసాలాలు వేసుకోవచ్చు. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇలా మసాలా వేసుకుందాం. ఇదండి అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అండి, ఇంకేమీ వేయలేదు. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. దీంట్లో కారం వేస్తున్నాను, ఒక 2 పెద్ద స్పూన్లు. పసుపు, సాల్ట్ అయితే ముందు వేసాను కదండి, అది చూసుకొని తర్వాత వేసుకుందాం మనం. ఇదిగోండి, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను దీంట్లో. మనం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి కారం. ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. దాంట్లో ఒక 2 లవంగ మొగ్గలు వేసేసానండి, ఇప్పుడు సరిపోద్దని చెప్పేసి. గరం మసాలా వేయను. ఇలా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను దీంట్లో. నేనైతే నిమ్మకాయ వేయలేదు. ఒక నిమ్మకాయ చెక్క వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే వేయలేదు, మామూలుగా రోస్ట్ చేశాను. సరేనండి, ఇంతేనండి, పచ్చిరాయలు ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఎమ్మీగా వచ్చింది, చాలా స్పైసీగా కూడా ఉంది, బాగుందండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుందండి. మరిన్ని మంచి రెసిపీలు తినండి. మళ్ళీ కలుద్దామండి.